ఇప్పుడే ఒక స్కాన్ చేశామండి. ఆ అమ్మాయికి ముందు 2 సెక్షన్స్. సో తను 1 ఇయర్ బ్యాక్ లూప్ వేయించుకున్నారు. అంటే కాపర్ టీ 380A అంటే నాన్ హార్మోనల్ ఐయుసిడి వేయించుకున్నారు. తనకి నెల మీద 15 డేస్ అయినా కూడా పీరియడ్ రాలేదు అనేసి టెస్ట్ చేసుకుంటే తనకు పాజిటివ్ వచ్చింది. సో నాకు లూప్ ఉంది కదా, ఎలా పాజిటివ్ వచ్చింది అని ఆ అమ్మాయి డౌట్. సో తన స్కాన్ చూద్దాం రండి ఒకసారి. యూజువల్ గా యుటరైన్ క్యావిటీలో ఉండాల్సినటువంటి కాపర్ టీ అనేది ఇక్కడ డిస్ప్లేస్ అయిపోయి కిందకు వచ్చేసింది. ఆల్మోస్ట్ యుట్రైన్ వెజైనల్ కెనాల్ ఆర్ సర్వైకల్ కెనాల్లోకి వచ్చేసింది. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీకు ఎప్పుడన్నా హెవీ మెన్స్ట్రువల్ ఫ్లోస్ జరుగుతుంటాయి కదా, అలాంటి టైంలో స్ట్రాంగ్ గా యుట్రైన్ కాంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ టైంలో గట్టిగా గర్భసంచి ముడుచుకొని హెవీ బ్లీడింగ్ అవుతున్న టైమ్స్లో మీరు ఎప్పుడన్నా అబార్షన్ తర్వాత కానీ లేకపోతే బేబీ డెలివరీ తర్వాత కానీ లూప్స్ వేయించుకున్నారనుకోండి, అలాంటి టైంలో ఇలా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏంటంటే తనకు ప్రెగ్నెన్సీ వద్దు అనేసి లూప్ తీయించేసుకొని ఎంటీపీకి టాబ్లెట్స్ తీసుకున్నారు. అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ తీసుకున్నారు. ఒకవేళ మేము లూప్ తీయించేసుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంచెం ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువగా ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువగా ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది.